దగ్గర చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖకి బిగ్ షాక్. కొండాపై చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. కొండా సురేఖ పరిధిలో ఉన్నటువంటి అటవీ శాఖ నుంచి ముగ్గురు అధికారులపై ఇప్పుడు కొంత ఎఫెక్ట్ పడింది. ముగ్గురు అధికారులు అవుట్ అయ్యారు. కొండా సురేఖకు తెలియకుండానే పలువురు ఐఏఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారుల డిప్యుటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ PCCF ఆఫీసులో రిపోర్ట్ చేయని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లతో కూడా కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకొచ్చారు. PCCFకు ముందస్తు సమాచారం లేకుండా FROలు మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే కొండా సురేఖపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్న చర్చలు జరుగుతున్న తరంలో ఇప్పుడు ఈ సంచలనమైనటువంటి ఒక విషయం బయటపడడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిందే, దానికి ఎవరు అతీతులు కాదు అని ఆయన మాట్లాడుకొచ్చారు చివరిలో. అయితే కొండా సురేఖ ఈరోజు ఉదయాన్నే PCCFకు సమాచారం లేకుండా కొంతమంది FROలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం. సో 27వ తేదీ నుంచి వన మహోత్సవాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వన మహోత్సవాలకి సిద్ధం కావాలంటే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన తదనంతరం ముగ్గురు అధికారులని డైరెక్ట్గా FROల నుంచి డిప్యుటేషన్ రద్దు చేసి PCCFకి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక రకంగా తన శాఖాపరంగా తనకి ఎవరైతే అధికారులు అందుబాటులో ఉన్నారో వాళ్ళపైనే చర్యలు తీసుకుంటున్నారన్నప్పుడు ఇక కొండా సురేఖపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. దాదాపుగా 90% తనపై వేటు పడడం ఖాయం. తనని ఆ స్థానం నుంచి తొలగించడం కూడా ఖాయంగా కనబడుతోంది. ఇక చివరిగా మిగిలిందల్లా ఒక 10% ఏదైనా అవకాశం ఉంటుందా మహిళ అనే కోణంలోనే ఆలోచిస్తున్నారంతా కూడా. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందించే ముందు ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం కొండా సురేఖ విషయంలో. మీరు అందరు కట్టుబడి ఉండాలి, మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. మీరు అందరు కట్టుబడి ఉండాలి, మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. మీరు అందరు కట్టుబడి ఉండాలి, మీరు ఊహాజనితమైన ఊహాజనిత అంశాల గురించి మాట్లాడను, ప్రచారం చేయొద్దు, మీరు నేను అందరం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇంత గంటాపదంగా ఆయన ఒక నిజంగానే తేలికపాటి కొట్టిపారంటే అవన్నీ మా పార్టీ ఇంటర్నల్ విషయాలు మేము తేల్చుకుంటామని రకంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలనే దానిపైన మాట్లాడుతున్నారంటే పార్టీ నిర్ణయం ఫైనల్ అయింది. ఇక అనౌన్స్మెంటే తదుపరి. కొండా సురేఖ పదవి పోవడం ఖాయం. కొండా సురేఖ ఒక్కరిపైన వేటు పడుతుందా, ఇంకా ఆల్టర్నేట్గా కొంతమంది మంత్రులు కూడా ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ మంత్రులపైన కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ దృష్ట్యా కూడా కొంత వేటు పడుతుందనే చర్చ జోరందుకుంది. మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్న వెంకటరత్నం, కొండా సురేఖ శాఖ పరిధిలో ఉన్నటువంటి కొన్ని అధికారులు తనకు సమాచారం లేకుండానే డిప్యుటేషన్ రద్దు చేయడం ఎలా చూడాలి? శాఖాపరంగా చర్యలు మొదలయ్యాయంటే ఇక డైరెక్ట్గా శాఖ మీదే, ఆ మంత్రి మీదే చర్యలకి దిగే అవకాశం ఉందా? అంటే ఈ ముగ్గురిపై వేటు పడడానికి ఎక్కడైనా కొండా సురేఖకి వీళ్ళు ముగ్గురు దగ్గరగా ఉంటారని, లేకపోతే వీళ్ళు ముగ్గురు కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారనేటువంటి ఒక ఇంటెన్షన్ ఉందా? చూసినట్టయితే ఇప్పుడు ఒక ఉత్కంఠ నెరుస్తున్నటువంటి నేపథ్యంలో కొండా సురేఖ రేపటి నుండి కూడా ఇక్కడ వన మహోత్సవాల కార్యక్రమానికి కూడా తన శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఒకవైపు ఏం జరుగుతుందో ఆందోళన, మరోవైపు ఇక్కడ సీఎం కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ అధిష్టానం కూడా నిర్ణయం అంటే ఇక్కడ దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నటువంటి విషయాలు కూడా చెప్పారు. మరి ఏవి తెలియకుండానే ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియకుండానే కొండా సురేఖ మాత్రం మంత్రి గారు తన ఆలోచన పరంగా తనకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ PCCF కి తెలియకుండా అంటే FROలతోటి మీటింగ్ పెట్టారనే ఆలోచనతోటి పూర్తిగా వారి ముగ్గురి మీద కూడా శాఖపరమైనటువంటి చర్యలకు ఉపక్రమించాలని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికే మంత్రి గారికి ఉన్నటువంటి శాఖల మీద కూడా ఇప్పటికే కొంత వేటు వేస్తారన్నటువంటి ఆలోచన వస్తున్న నేపథ్యంలో ఎవరి అంటే రేపు జరగబోయేటువంటి నిర్ణయాలని కూడా కాకుండా తన షెడ్యూల్ ప్రకారం తాను వెళ్ళడానికి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అధిష్టానం కూడా ఒక అబ్జర్వ్ అయితే చేస్తుంది. ఇప్పటి వరకు చర్యలు తీసుకుంటారంటే నిర్ణయం వెలువడక ముందే తను మరి అత్యుత్సాహం ప్రదర్శించారన్నటువంటి ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అందుకే ఇక్కడ శాఖపరమైనటువంటి చర్యలు అంటే ఇప్పటికి కూడా ఏం జరుగుతుందో ఒక క్లారిటీ రాకముందుకే మళ్ళీ లెక్క చేయని తనం కొండా సురేఖ మంత్రి గారు వ్యవహరిస్తున్నట్టుగా భావించినట్టుంది. అందుకే
పూర్తిగా PCCF అంటే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అధికారులకు కూడా ఏం తెలియకుండానే ఇక్కడ FROలతో మీటింగ్ నిర్వహించడం, రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి పూర్తి నిర్ణయాలు తీసుకొని రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా ఏర్పాట్లకు కూడా ఒక సుముఖత, ఒక ప్రణాళికలు వేసుకోవడానికి కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి దీనిపై కూడా ఎట్లాంటి అనుమతులు లేకుండా, వాళ్ళకు ఎట్లాంటి సమాచారం లేకుండా ఎందుకు ఈ ఇనిషియేషన్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారనే విషయం కూడా ఇక్కడ PCCF కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది, వారిపై చర్యలు కూడా ఉపక్రమించినట్టుగా తెలుస్తుంది. మరి దీన్ని బట్టి చూస్తుంటే రేపు నిర్ణయం వచ్చాక కాంగ్రెస్ పార్టీ మరి ఎట్లాంటి సివియర్ గా నిర్ణయం తీసుకుంటుందన్నది కూడా వెంటనే జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తుంటే తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో ఆలోచనలకు తెరదీస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికిప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు కొండా సురేఖపై కూడా తీవ్రమైనటువంటి చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాలు కూడా ఈ నిర్ణయాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. మరి తన శాఖపరమైనటువంటి కార్యక్రమాలకు కూడా ఎందుకంటే తనకు ఎట్లాంటి ఆదేశాలు కూడా లేవు, ఎందుకంటే వాళ్ళకి చెప్పలేదు కాబట్టి కొండా సురేఖ మాత్రం తన షెడ్యూల్ ప్రకారం మాత్రం వెళ్తున్నటువంటి క్రమం. మరి ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి చర్యలు తీసుకోవడానికి కూడా రేపు అంటే కాంగ్రెస్ అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందన్న సర్వత్రా ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఏం చేస్తారు అసలు కొండా సురేఖ, దీనిపై ఏం స్పందిస్తారో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక మంత్రిగా తనకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం తను వెళ్తుంది. మరి అధిష్టానం నుండి కానీ, ఇక్కడ PCC నుండి కానీ, అలాగే క్రమశిక్షణ కమిటీ నుండి కానీ ఎట్లాంటి స్పష్టమైన ఆదేశాలు తనకు లేవు కాబట్టి తన షెడ్యూల్ ప్రకారం తనకు వెళ్తుంది. అట్లని చెప్పి అలాగే ఖాళీగా ఊరుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ముందే షెడ్యూల్ అయినటువంటి ప్రిపరేషన్ కావచ్చు, మేబీ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా తను ఖాళీగా ఉండలేక, ఎందుకంటే తన శాఖపరమైనటువంటి కార్యక్రమాలు కూడా తను చేపడుతుంది. ఇప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ గా, దేవాదాయ శాఖ మంత్రిగా, అలాగే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ గా ఉంటున్న నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్పందిస్తున్న తన షెడ్యూల్లో పాల్గొనడాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ, ఇక్కడ స్థానికంగా నాయకులు కానీ జీర్ణించుకోలేకపోతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆ చర్యలకు ఉపక్రమించడానికి ఒక ప్రణాళికంగా ముందు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి అట్లాంటప్పుడు అది బయట వెల్లడించకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే పార్టీలోనే కొనసాగుతున్నట్టుగా మనకు స్పష్టంగా కొండా సురేఖ విషయాలు తను తీసుకున్న నిర్ణయాలను బట్టి చూస్తే తెలుస్తుంది. కానీ ఇప్పటికే ఒక రాంగ్ మెసేజ్ కూడా వెళ్తుంది. ఇంత జరిగినప్పటికీ కూడా ఏం చర్యలు తీసుకోలేకపోతున్నారన్నటువంటి విషయాలు కూడా కొంత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి వెంటనే ఇటు ముఖ్యమంత్రి కూడా ఎక్కడో మాట్లాడలేదు. ముఖ్యమంత్రి కూడా చాలా నిజంగానే ఇదంతా టీ కప్పుల తుఫాన్ అని గతంలో చాలా సాధారణంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉంటారు. మా అంతర్గత విషయం మేము మాట్లాడుకుంటామని మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే, ఊహాజనిత వార్తల గురించి నేను మాట్లాడను, పార్టీ నిర్ణయం కట్టుబడి ఉండాల్సిందని చెప్తున్నారంటే ఏదో ఒక నిర్ణయం రాబోతుందనే ఒక సంకేతం ఇచ్చారనుకోవాలా ముఖ్యమంత్రి కూడా. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఈ ప్రకటన ముందే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఈ కార్యక్రమాలకి, గందరగోళానికి అంతా కూడా ముఖ్య కారణం కూడా ఇక్కడ పరకాలకు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి అన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ చాలా మంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు లోపల చెప్పుకుంటున్నారు, మరికొంతమంది బయటగా చెప్పుకుంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి సీటుకు సంబంధించినటువంటి ప్రకటన చేయకుంటే, ఎందుకంటే అక్కడ జగ్గారెడ్డికి సంబంధించేమో అధిష్టానం చూసుకుంటుందన్నటువంటి విషయాలు అక్కడ దాటవేశాడు. మరి ఇక్కడ కూడా అలాగే ముందస్తు నిర్ణయం ప్రకటించకపోతే ఇదంతా రాద్దంతం జరిగి ఉండేది కాదు, దీనికి తెరతీసిందే ముఖ్యమంత్రి అన్నటువంటి విషయాలు కూడా కొంతమంది బాహటంగానే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో కూడా మళ్ళీ కొండా సురేఖపై ఇక్కడ ముఖ్యమంత్రి గారే ఇవాళ నిర్ణయం ప్రకటించి ఉండుంటే మాత్రం ఏదైనా అంటే మళ్ళీ దీని మీద మాట్లాడితే మరి ఇక ఎటువైపు వెళ్తుందో అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి, అలాగే ఇక్కడ ప్రస్తుతానికి మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది ప్రత్యక్షంగా విమర్శలు చేసినప్పటికీ కూడా ఎవరిపై స్పందించని ముఖ్యమంత్రి ఈ కేవలం కొండా సురేఖ విషయంలోనే స్పందిస్తే మరిన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా సామాజిక సమీకరణల అంశం కూడా చేస్తుంది. ఎందుకంటే బంతిని మాత్రం ఇక్కడ అంటే క్రమశిక్షణ కమిటీకి, అలాగే అధిష్టాన కమిటీకి వేసి తను చేసేటువంటి నిర్ణయం ముందే జరిగిపోయినట్టుగా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పకుండా ఒక యాక్షన్ ప్లాన్ లోకి దిగినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మనోజ్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి తన శాఖ పరిధిలో తనకు సమాచారం లేకుండానే ముగ్గురు FRO అధికారులని బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. బదిలీ కాదు, ఏకంగా డిప్యుటేషన్ రద్దయిపోయింది. సో వాళ్ళు ఉదయాన్నే వీడియో కాన్ఫరెన్స్లో వన మహోత్సవాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం గురించి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో మాట్లాడుకొచ్చారు. అంతలోనే సాయంత్రానికల్లా డిప్యుటేషన్ రద్దవడం కొంత చర్చనీయాంశంగా మారుతోంది. సో కొండా సురేఖపై కూడా వేటు ఖాయంగా కనబడుతోంది. ముఖ్యమంత్రి మాటల ద్వారా చాలా స్పష్టంగా
అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిందనేటువంటి మాటే ఇక్కడ కొండా సురేఖపై వేటు అనే పదంలా వినబడుతోంది. ఒకసారి ముఖ్యమంత్రి ఏం మాట్లాడో చూద్దాం. సో మీకేమనిపిస్తోంది, కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలా వద్దా? మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. పార్టీ మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ